హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు పార్ట్ 2 స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఈ ఫ్రాక్ది. ఓకే, ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ది నేను స్టిచ్చింగ్ చూపించేస్తాను. మనం ఇక్కడ 5 కలర్స్ తీసుకున్నాం కదా, సో ఈచ్ కలర్ వచ్చేసి 2 మీటర్స్ పడుతుందండి. లాస్ట్ది 2.5 మీటర్స్ తీసుకున్న సరిపోతుంది. సో ఇక్కడ మనం మెజర్ చేసుకుని లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నది రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ పెట్టుకుని ఇలా పిన్స్ మనకి జరిగిపోకుండా పిన్స్ పెట్టుకుని ఒక పావు ఇంచ్ మనం వదులుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైన వరకు మాత్రమే, షోల్డర్స్ వదిలేసి స్టిచ్ చేసుకోండి. అండ్ ఇలా మనం కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుని రివర్స్లో తిప్పేసుకోవాలన్నమాట. షోల్డర్ని వదిలేసి ఓన్లీ నెక్ పార్ట్ వరకు చేసుకోండి, సరిపోతుంది. ఓకే, సైడ్స్ కూడా అవసరం లేదు, ఓన్లీ జస్ట్ నెక్ వరకు చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పైన మెయిన్ క్లాత్కి లైనింగ్కి స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి. ఓకే, తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే లైనింగ్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ పెట్టేసుకుని మెయిన్ క్లాత్ రైట్ సైడ్కి పెట్టుకొని స్టిచ్ వేసుకుని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని వీటికి కూడా మనం కటింగ్స్ చుట్టూ కటింగ్స్ పెట్టుకుని ఒక పావు ఇంచ్ వరకే వేసుకోవాలి స్టిచెస్ అనేవి. షోల్డర్స్ మనం జాయిన్ చేయకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే మనం తర్వాత జాయిన్ చేస్తాం కాబట్టి. ఓకే, ఇలా తిప్పేసుకోవాలన్నమాట. సో నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఓకే, ఆ తర్వాత ఫ్రిల్స్ దానికి వచ్చేద్దాం. సో బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిల్స్ వచ్చేసి నేను గ్యాదరింగ్ ఫుట్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఫ్రిల్స్ పెట్టడానికి, లేకపోతే మీరు ఒక్కొక్కటి గ్యాదర్ చేసుకున్నా కూడా వస్తుంది. సో ఇలా అన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదరింగ్ ఫుట్ యూస్ చేసి మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి స్కర్ట్కి మనం 2 మీటర్స్ తీసుకున్నాం కదా, 1/2 మీటర్ వచ్చేసి బాడీకి వెళ్ళిపోయింది. మనం స్కర్ట్కి కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్నది కింద ఫోల్డ్ చేసి ఆ తర్వాత వచ్చేసి ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా మనం మార్క్ చేసుకుని పార్ట్ 1లో నేను చూపించినట్టు మార్క్ చేసుకున్నాం కదా. సో దాని మీద మనం ఎన్ని లేయర్స్ అయితే కావాలనుకుంటున్నామో ఆ లేయర్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా దానిపైన మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో లాస్ట్లో ఇలా పావు ఇంచు వదిలేసి కుట్టండి. సో ఈ 5 లేయర్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ తర్వాత ఫ్రిల్స్ అన్నీ కుట్టేసిన తర్వాత మనం బాడీ పార్ట్ని జాయిన్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని. ఓకే, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం వీటికి ఇప్పుడు హ్యాండ్స్ మనము రఫుల్ హ్యాండ్సే వేస్తున్నాం అనమాట. ఓకే, అది ఎలాగో చూద్దాము. ఫస్ట్ జిప్ ఎలా వేయాలో చూడండి. ఒక్క సైడ్ మాత్రమే జిప్ వేసుకుని ఉంచాను, లాస్ట్ అయినా మీరు వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక స్టిచ్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ మీదకి పడేలాగా ఫోల్డింగ్ అనేది బ్యాక్ పార్ట్కి వెళ్ళేలాగా మీరు స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకి విడ్త్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, మనం 4 ఇంచెస్ తీసుకుందాము. మధ్యలో వచ్చేసి 2 ఇంచెస్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇట్లా 4 ఇంచెస్కి మనం రఫల్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు దానికోసం మనం 4 ఇంచెస్ వరకు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని విడ్త్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఉంది కదా, సో 2.5 తీసుకుంటే సరిపోతుంది అనమాట. 2.5 విడ్త్, లెంగ్త్ వచ్చేసి 4.5 తీసుకొని దాన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట.
ఓకే, దాన్ని రివర్స్లో పెట్టి స్టిచ్ చేసి మొత్తం క్లోజ్ చేసేసి ఒకవైపు మాత్రమే మనకి ఒక ఎండింగ్ మాత్రం క్లోజ్ చేయకుండా ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో దీనిపైన మనం రఫుల్ హ్యాండ్స్ అనేవి ఎలా ఈజీగా చేయొచ్చు చూద్దాము. ఓకే, మనం ఇలాంటివి 2 చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటివి 2 చేసుకుంటే 2 హ్యాండ్స్కి సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం నెట్ క్లాత్ 3 ఇంచెస్ విడ్త్, లెంగ్త్ వచ్చేసి ఒక 60 ఇంచెస్ పడుతుందండి. సో మనం 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకుని ఇప్పుడు మనం సెలెక్టర్ ఏనే ఉంచుకొని మిడిల్లో 4 లూజ్ 4 అనమాట. అంటే కొంచెం కుట్టు లూజ్గా వేసుకోవాలి. స్టిచ్ అనేది లూజ్గా వేసుకొని ఇలా లాగితే అది ఇలా అయిపోతుంది అనమాట. కుచ్చు అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక థ్రెడ్ పట్టుకుని లాగితే సరిపోతుంది. సో మనం అక్కడ పైన హ్యాండ్స్కి ఎన్ని కలర్స్ అయితే వేద్దాము అనుకుంటున్నామో అన్ని కలర్స్ కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని 3 ఇంచెస్కి కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని 4, 5 ఎన్నైతే అంత ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ 4 ఇంచెస్ వచ్చే వరకు మనం ఇలా చేయాలన్నమాట. ఓకే, లాగాలి. 4 ఇంచెస్ రావాలి. ఎందుకంటే మనం లెంగ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇలా నేను ఎల్లో, గ్రీన్ అండ్ పింక్ వేద్దాం అనుకుంటున్నాను. సో అన్నిటినీ కూడా ఇలా లాగాను అనమాట. కొంచెం చిన్నగా అయినా పర్లేదు, రఫ్లు కొంచెం ఇలా లాగితే అది వచ్చేస్తుంది. సో ఫస్ట్ కలర్ అనేది జాయిన్ చేసేసాను. చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను. సెకండ్ కలర్ కూడా ఇలా పెట్టేశాను. ఒక్కొక్క నెట్ మనం అట్లా కుట్టే కంటే రఫుల్ లాగా చేసుకొని కుచ్చు పెట్టుకొని కుట్టే కంటే ఒకేసారి ఇలా అయితే ఈ మెథడ్ కొత్తగా ఉంది. ఒకసారి చూడండి. ఓకే, అండ్ డార్క్ థిక్గా కనిపిస్తుంది. చాలా బాగుంది ఈ ఐడియా అయితే. సో ఎల్లో కలర్ కూడా నేను స్టిచ్ చేశాను. సో స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది రిజల్ట్ వచ్చేసి. ఓకే, ఈ హ్యాండ్ వచ్చేసి మనం తీసుకొని కరెక్ట్గా మిడిల్ పార్ట్లో మార్క్ చేసుకొని, అంటే మొత్తం కలిసి మిడిల్ షోల్డర్ పైన కరెక్ట్గా వచ్చేలాగా మీరు మార్క్ చేసుకొని దీన్ని స్టిచ్ అటు ఇటు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. బోత్ ద సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో 2 హ్యాండ్స్కి వేసిన తర్వాత రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో, బాగుంది. సో జిప్కి వచ్చేస్తే ఇన్విజిబుల్ జిప్ మనం కుట్టాలనుకుంటున్నాము ఇక్కడ. సో ఇక్కడ చూడండి జిప్ వేయటం కొంచెం ఇట్స్ ట్రిక్కీ. ఓకే, ఫస్ట్ మనం జిప్ తీసుకుని మనం ఆపోజిట్ సైడ్ కుడితేనే మనకి ఫోల్డింగ్ చేసినప్పుడు రైట్ సైడ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో మనం వచ్చేసి ఆపోజిట్ సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ జిప్ వేసుకొని గట్టిగా పట్టుకొని జిప్ని లాగి జిప్ ఫూటర్ పెట్టాలి. ఇన్విజిబుల్ జిప్కి కొంచెం లాగి స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈసారి వీడియోలో నేను మీకు ఇన్విజిబుల్ జిప్ ఎలా వేయాలో ఖచ్చితంగా నేను వీడియో అనేది చేసి చూపిస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇక్కడ జిప్ వచ్చేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఓకే, బాడీ పార్ట్ వరకు అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు, ఫ్రాక్ కిందకి కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇలా రైట్ సైడ్ అనేది వస్తుందన్నమాట. సో అందుకని మనం జిప్ రివర్స్లో కుట్టి ఆ తర్వాత తిప్పినప్పుడు రైట్ సైడ్ అనేది జిప్ వేయడానికి బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం వేస్ట్ లెంగ్త్ వచ్చేసి 26 ఉంది. ఓకే, దానిలో హాఫ్ 13 అనమాట. సో ఇక్కడ వచ్చేసి 13 వరకు మనం మార్క్ చేసుకోవాలి. 7. ఓకే,
ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసుకుని 7 వరకు మనం ఓకే ఇలా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని అది ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని 7 వరకు మనం మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డ్ చేసుకొని, ఎందుకంటే అవి 4 పార్ట్స్ కాబట్టి ఓకే ఫ్రంట్ది 2 పార్ట్స్ మనం ఫోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి టోటల్ వచ్చేసి 26 నడుము. ఓకే ఇక్కడ వేస్ట్ లెంగ్త్ వచ్చేసి మనకు 26 సో 13 అనమాట ఇలా వచ్చింది. సో దీన్ని దానికి అటాచ్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ బాడీ పార్ట్కి మనం జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఓకే ఎందుకంటే దీన్ని తీసుకువెళ్ళి స్కర్ట్ పార్ట్కి మనం జాయిన్ చేసుకోవాలి కాబట్టి దీనికి మనం స్టిచెస్ అనేవి వేసుకోవాలి. జిప్ అప్పుడే వేయకండి, ఓకే లాస్ట్ అయినా వేసుకోండి, లేకపోతే జిప్ ఒక వైపు వేసుకుని ఉంచండి, లేకపోతే లాస్ట్లో అయినా మీరు వేసుకోవచ్చు. సో బోత్ 2 సైడ్లు కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. బాడీ ఆఫ్ పార్ట్కి అప్పర్ పార్ట్కి యోక్ పార్ట్ ది మనం జాయిన్ చేసేసుకొని స్కర్ట్కి ఆ యోక్ పార్ట్ని మనం అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే సో పై వరకు కూడా మీరు నెట్ అనేది స్కర్ట్కి కుట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అక్కడ కనిపించేస్తుంది అనమాట గ్యాప్ ఉన్నట్టు. సో ఆ నెట్ ఏదన్నా మీరు తప్పుగా వేసుంటే కొంచెం వేసుకున్న తర్వాత ఇది స్టిచ్ చేసుకోండి. ఓకే ఈ రెండింటిని బాడీ పార్ట్ని అప్పర్ పార్ట్ని బాటమ్ పార్ట్ని మీరు ఇలా కలిపి స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే క్యాన్ అండ్ లైనింగ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఏం వేయట్లేదు, ఎందుకంటే ఇది ఫ్లోర్ లెంగ్త్ అనమాట ఈ లేయర్డ్ ఫ్రిల్స్ ఫ్రాక్. సో మొత్తానికి జాయిన్ చేసేసాము అప్పర్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్. ఓకే జాయిన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది రిజల్ట్. ఓకే ఆ తర్వాత ఈ జిప్ కూడా వేసేయాలి. దీన్ని కూడా అంతే, రివర్స్లో స్టిచ్ చేస్తేనే మనకి ఇలా తిప్పినప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో మనం ఇంకొక ఎండ్ మనం రివర్స్లో పెట్టి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి మనం క్లోజ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. సో జిప్ కూడా వేసిన తర్వాత వెనకాల పార్ట్ మొత్తం మనం జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ మల్టీ లేయర్డ్ ఫ్రిల్స్ ఫ్రాక్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. పార్ట్ 1 కోసం మన డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసుకోండి.